ఉపాధ్యాయులందరికీ ఈరోజు ఉపాధ్యాయ దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. అదేవిధంగా విద్యార్థులు కూడా మీరు జీవితంలో ఉన్నత శిఖరాలను అధిరోహించాలన్నా, ఉన్నతంగా ఎదగాలన్నా, ఉన్నతంగా జీవించాలన్నా కూడా మనకంటూ ఎవరో ఒకరు ఆదర్శప్రాయమైనటువంటి ఉపాధ్యాయుని మనము తీసుకోవాల్సి ఉంటుంది. అదేవిధంగా నేను చదువుతున్నప్పుడు కూడా నాకు చాలామంది ఉపాధ్యాయులు సహకరించడం జరిగింది. నా యొక్క ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ అప్పుడు వెంకటేశ్వరరావు సార్ గారు చాలా కోఆపరేట్ చేశారు, ఎకనామిక్స్ లెక్చరర్ గారు. తర్వాత పీజీకి వెళ్ళిన తర్వాత ప్రొఫెసర్ రామకృష్ణ సార్ గారు నాకు దగ్గర వెన్నంటుండి ప్రోత్సహించి నన్ను ఈ స్థాయికి తీసుకురావడానికి చాలా ముఖ్య కారకులు. వాళ్ళకి నేను నా జన్మాంతం రుణపడి ఉంటాను. ఇదే విధంగా మీరు కూడా విద్యార్థులు కూడా ఉపాధ్యాయులను ఆదర్శంగా తీసుకొని ఉన్నత శిఖరాలకు అధిరోహించి ఉన్నత స్థాయిలో నిలబడితే మీకు, మీ కుటుంబానికి, మీరున్నటువంటి సొసైటీకి, మీ ఉపాధ్యాయులకు చాలా గర్వకారణంగా ఉంటుంది. అదే బాటలో మీరు కూడా ఒక మంచి ఉపాధ్యాయులుగా భవిష్యత్తులో తీర్చిదిద్దబడాలని కోరుకుంటూ, అండ్ మన ఆదర్శ పాఠశాల మరియు జూనియర్ కళాశాలలో చదువుతున్నటువంటి విద్యార్థులకు నా యొక్క చిన్న గంభీరపేట మండలంలో 2013 సంవత్సరంలో ప్రారంభించినటువంటి మన ఆదర్శ పాఠశాల దినదినాభివృద్ధి చెందుతూ ఇప్పుడు ఒక పరిపూర్ణమైనటువంటి ఒక అభివృద్ధికి రావడం జరిగింది. ఇందులో చాలామంది విద్యార్థులు చదువుతూ ఇప్పుడు పీజీలు కూడా చేస్తున్నారు. సో అదేవిధంగా విద్యార్థులు అందరూ కూడా మన గ్రామీణ ప్రాంతంలో ఉన్నటువంటి ఏకైక ఆదర్శ పాఠశాల మరియు జూనియర్ కళాశాల కాబట్టి, ఇది ఇంగ్లీష్ మీడియంలో చదువుతున్నటువంటి కళాశాల కాబట్టి ఇక్కడ అన్ని రకాలైనటువంటి కోర్సెస్ అండ్ చాలా నిష్ణాతులైనటువంటి ఉపాధ్యాయులు ఉన్నారు. అన్ని రకాలుగా అన్ని రంగాల్లో నిష్ణాతులైనటువంటి ఉపాధ్యాయుల యొక్క సహకారం తీసుకొని మీరు ఉన్నత శిఖరాలకి అధిరోహిస్తూ మన యొక్క మండల స్థాయిలో మరియు జిల్లా స్థాయిలో, రాష్ట్ర స్థాయిలో, దేశ స్థాయిలో కూడా మన ఆదర్శ పాఠశాల యొక్క పేరుని కీర్తి ప్రతిష్టలు తీసుకొస్తారని, అదేవిధంగా మీరు కూడా ఉన్నత శిఖరాలకు అధిరోహిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ ఉపాధ్యాయ దినోత్సవ సందర్భంగా మీకు ఈ యొక్క చిన్న సందేశం ఇస్తున్నాను. అదేవిధంగా మన యొక్క టీచర్స్ యొక్క సహకారం తీసుకున్నట్లయితే ఖచ్చితంగా 100కు 100% మీరు మీ జీవితంలో మీరు అనుకున్న లక్ష్యాలను సాధిస్తారని కోరుకుంటూ ఈ యొక్క సందేశాన్ని మీకు అందిస్తున్నాను. మరొకసారి మీ అందరికీ ఉపాధ్యాయ దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేసినందుకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ. Good morning students. How are you all? I hope all of you fine in your health. So today is Teachers Day. Actually we are supposed to meet in our school with your felicitations, with your greetings, and I miss you all on this day because of this pandemic effect. Anyhow, we have to reach you in some way, so that we have started our classes in the same way. We have some messages to you on this Teachers Day. So as a teacher, of course I have started my journey long back. It may be nearly 17 years of my journey in this. So I have been from 7 to 8 years with you, and from today morning I am receiving so many messages from so many batches of our students saying Happy Teachers Day, and so much inspiring messages from them, from your seniors and of course super seniors. So these messages are very important to a teacher, of course. So because every day, of course, how many years of our experience, every class is important for us. Every class we interact with you is important to us, and in every class we check whether it is reached to each and every one of you, and the test for our is your success. So when you have succeeded, of course we being your second parent, it will be most satisfying. So the messages which have been coming from morning, I have
wetted my eyes with that messages. I'm missing you all, children. I'm missing you the classes, because the energy to a teacher is always the class where we meet you personally, and whatever the doubts you have, when we come near you and when you come to near us, that is the interaction what we are missing today. But anyhow, this effect will be going fastly, we expect so. But on this Teachers Day, I wanted to share you about my teachers who had inspired me right from my schooling. So I have so many teachers, the best teachers who have taught me, and I'm much more inspired by them, and because of those, now I am in front of you. I can say proudly that. And I thank all my teachers who had made me in this position, the skills what have developed and what have able to explain you on my class. Everything is only because of my teachers. So in my school, I used to have an English teacher named Escalin Gonzalez. He is from Kanyakumari. So because of him, I have learned this English, and I loved English. At the same time, my science teachers, Vani Parvati madam, because of that I am more loving about my science subject. And Manivannan sir, he is from Tamil Nadu, and I was much interested in social studies because of him. So in every subject, whatever may be, I love every subject, and I am the first bencher always. I used to listen the lessons very carefully, very interestedly, and very caringly I used to prepare my notes. So not only them, so many teachers in my life, even in my college also, I used to inspire from so many teachers, and because of all of them, I am here like this. And as your seniors who had inspired and has been taking the same way, I hope you also take inspiration from your teachers and make a good step in your future. And I hope all success in your life, because your success is our boost or our energy. So thank you, children, for your all wonderful wishes on this Teachers Day. And I also thank my teachers who had made me successful in my life. And I wish you all happy Teachers Day to all my colleagues who are working together and others who are par with me. Thank you one and all. అందరికీ నమస్కారం. నాతోటి ఉపాధ్యాయులకు గురు పూజోత్సవ శుభాకాంక్షలు మరియు విద్యార్థులకు ఆశీస్సులు. ఇంతటి ఉపాధ్యాయ దినోత్సవం రోజున విద్యార్థులందరూ దూరమైనందుకు చాలా బాధపడుతూ, ఒక ఉపాధ్యాయుడు తన జీవితకాలంలో ఎంతో మంది విద్యార్థులను తీర్చిదిద్దేప్పటికీ అందరూ బాగుండాలని, ఉన్నత స్థానాలను అధిరోహించాలని ఎల్లప్పుడూ కోరుకుంటాడు. మేము, ముఖ్యంగా నేను ఈ ఉపాధ్యాయ వృత్తిలోకి రావడానికి గల కారణం నాకు విద్య నేర్పినటువంటి గురువులు రాజశేఖర్ సార్ గాని, ఆనందం సార్ గాని, నాగరాజ్ సార్ గాని, మరియు ఇంటర్మీడియట్ డిగ్రీలో చెప్పినటువంటి శ్రవణ్ కుమార్ సార్ అండ్ మురుగన్ సార్, వీళ్ళందరికీ ఎల్లప్పుడూ నేను రుణపడి ఉంటాను. విద్యార్థులారా, కరోనా కారణంగా చదువుల నిర్లక్ష్యం చేయకుండా ఇప్పుడు వచ్చేటటువంటి మొత్తం పాఠాలను అర్థం చేసుకోండి. మీకు గైడెన్స్ ఇవ్వడానికి ఎల్లప్పుడూ మేమందరం అందుబాటులో ఉంటాం. థ్యాంక్ యూ వెరీ మచ్. గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. ముందుగా అందరికీ గురు పూజ దినోత్సవ శుభాకాంక్షలు. నా పేరు బి పావని.
నేను ఒక ఉపాధ్యాయురాలిని. నేను టీఎస్ మోడల్ స్కూల్ దమ్మన్నపేట గంభీరావుపేట మండలంలో ఉపాధ్యాయురాలిగా పనిచేస్తున్నాను. నా గురువు అంటే మా నాన్నగారు. మా నాన్నగారి యొక్క భావాలు, తనలోని ఆలోచనలు, తన నడవడిక నాకు చాలా ఆదర్శం. జన్మతః నాకు ఆ భగవంతుడు మా నాన్న నుంచి వాక్చాతుర్యము, ఎదుటి వ్యక్తితో మంచితనాన్ని పంచడం, స్నేహంగా ఉండడం, విలువలని పంచడం, ఇవన్నీ జన్మతః ఆ భగవంతుడు నాకు ఇచ్చిన వరాలు. నాన్నగారి భావాలని కార్యరూపం దాల్చడానికి నాన్నగారి భావాలకి ప్రాణం ఒక గురువు, సృజనాత్మకతకు రూపం గురువు, సృష్టికర్త ఒక గురువు, సృజనాత్మకతకు రూపం గురువు, తనలోని కాంక్షలకు కార్యరూపం గురువు, సృష్టికర్త ఒక గురువు, సృజనాత్మకతకు రూపం గురువు. గురువు లేని విద్య లేదు, గురువు లేని చోటు లేదు, గురువు లేని విద్య లేదు, గురువు లేని చోటు లేదు. ప్రతిమదిలోని దేవుడు గురువు, సృష్టికర్త ఒక గురువు, సృజనాత్మకతకు రూపం గురువు. గురుపూజ దినోత్సవం సందర్భంగా అందరి గురువులకు ఈ నా గురువు గురించి అంకితం చేస్తూ ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు. అందరికీ నమస్కారం. నా పేరు గాజుల హరీష్, సన్నాఫ్ గాజుల నారాయణ అండ్ మదర్ గాజుల సుభద్ర. నేను తెలంగాణ స్టేట్ మోడల్ స్కూల్స్ దమ్మన్నపేటలో పోస్ట్ గ్రాడ్యుయేట్ టీచర్, సబ్జెక్ట్ ఫిజిక్స్లో పనిచేస్తున్నాను. నాకు మా తల్లిగారు మొదటి గురువు, తండ్రి గారు రెండవ గురువు. మాది చాలా పెద్ద కుటుంబం. మా తల్లిదండ్రులకు సంతానం 6, దానిలో 5వ సంతానం నేను. ఎన్నో కష్ట నష్టాలకు వచ్చి అనుకోకుండా 2 పోస్ట్ గ్రాడ్యుయేషన్లు పూర్తి చేసుకొని రెగ్యులర్ మోడ్లో అదృష్టవశాత్తు కానీ, అనుకోకుండా కానీ, లేదా కష్టపడి కానీ, కష్టంతో కూడుకున్నటువంటి ఫలితంతో కానీ ఈరోజు నేను ఈ స్థాయిలో ఉన్నాను. ఒకప్పుడు ఉపాధ్యాయునికి ఉన్నటువంటి గౌరవం సినిమాల ద్వారా కానీ, లేదంటే మేము 10వ తరగతి వరకు చదువుకున్నటువంటి అప్పటి వరకు మనం పరిశీలించినట్లయితే ఈ రోజుల్లో ఉన్నటువంటి ఉపాధ్యాయునికి ఆ రోజుల్లో ఉన్నటువంటి విలువ లేదు. సమాజంలో ప్రస్తుత పరిస్థితుల్లో నాకు ఇక్కడ ఉన్నటువంటి సర్వీసు అనుభవం 7 సంవత్సరాల్లో నేను పరిశీలించినటువంటి విషయాలు ఎంతో బాధాకరంగా ఉన్నాయి. అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి మండలంలో తల్లిదండ్రులు ఉపాధ్యాయుల పట్ల ఉన్నటువంటి ఆదరణ కూడా ఇతరత్ర మేము చదువుకున్నటువంటి రోజులతో పోల్చుకుంటే చాలా చాలా తక్కువగా ఉంది. ఉపాధ్యాయునికి విలువ అనేటువంటిది తగ్గిందని నేను భావిస్తున్నాను. దాంతోపాటుగా ఈరోజు సమాజంలో పిల్లల పట్ల ఉపాధ్యాయుల అకృత్యాలు, అరాచకాలు, అత్యాచారాలు, మానసిక హింస విపరీతంగా పెరిగిపోయింది. ఉపాధ్యాయుల పట్ల కూడా విపరీతమైనటువంటి ఆలోచన ధోరణి పెరిగిపోయింది. ఆకృత్యాలు జరుగుతున్నాయి తోటి ఉపాధ్యాయుల పట్ల. అవన్నీ ఓర్చుకొని ఈరోజు పిల్లలకు ఉపాధ్యాయులు విద్యను అందించడం జరుగుతుంది. ప్రభుత్వ పరంగా కూడా చూసినట్లయితే ఉపాధ్యాయులకు వివిధ సంఘాలు, వివిధ సొసైటీలను పోల్చినట్లయితే మా యొక్క సిస్టమ్నకు ఆదరణ చాలా తక్కువగా ఉంది.
ఈ సిస్టంలో పనిచేసేటువంటి ఉపాధ్యాయులు ఎందరో చనిపోయారు ఎన్నో కారణాలుగా. కానీ సొసైటీ పెద్దల నుంచి మాత్రం ఎటువంటి ఆదరణ లేక అల్లాడిపోతున్నారు. దాంతోపాటు ప్రస్తుత పరిస్థితుల్లో కోవిడ్-19 ఫలితంగా 2-3 ఉపాధ్యాయులు చనిపోవడం జరిగింది. కానీ వారికి ప్రభుత్వ పరంగా ఎటువంటి ఫలితం లభించలేదు. కారుణ్య నియామకాలు కూడా ఇప్పటి వరకు జరగలేదు. ఒక 20 నుంచి 30 మంది ఉపాధ్యాయులు చనిపోవడం జరిగింది. అయినప్పటికీ ఉపాధ్యాయులు ఎంతగానో కష్టపడి ఇతర సొసైటీలకు ధీటుగా ఫలితాలను అందిస్తున్నారు. ఇష్టం లేకున్నా కూడా ఇతర స్నేహితులు పీర్ గ్రూప్స్ బ్యాచిలర్ ఆఫ్ ఎడ్యుకేషన్ పూర్తి చేశారు కాబట్టి నేను చేశాను. వాళ్ళు పోస్ట్ గ్రాడ్యుయేషన్ పూర్తి చేశారు కాబట్టి వాళ్ళని చూసి నేను చేశాను. చివరికి అదృష్టఫలితంగా ఈ యొక్క జాబు నాకు లభించడం జరిగింది. ఈరోజు ఈ స్థితిలో ఉన్నాను. ఈ 7 సంవత్సరాల కాలంలో ఒక 2-3 సంవత్సరాల నుంచి ఎప్పుడు ఈ స్థానం ఈ ప్లేస్ నుంచి ట్రాన్స్ఫర్ అయితే బాగుంటుంది అని కూడా అనిపిస్తుంది. ఇది మళ్ళీ ట్రాన్స్ఫర్ అయిన తర్వాత అనిపించకూడదని మనసా వాచా కర్మణ కోరుకుంటున్నాను. రానున్న రోజుల్లో మంచి ఉపాధ్యాయ బృందం నాకు దొరకాలని, రిటైర్మెంట్ వరకు కూడా ఎటువంటి సమస్యలు లేని ఉపాధ్యాయులు ఉండాలని కోరుకుంటూ, టీచర్స్ పిల్లలు మీరు కూడా ఒక మంచి లక్ష్యాన్ని ఎంచుకొని మీ యొక్క జీవితంలో మీరు స్థిరపడాలని కోరుకుంటున్నాను. దీంతో పాటుగా నాకు మంచి ఇన్స్పిరేషన్ ఉన్నటువంటి టీచరు గురించి చెప్పాలంటే నటుడు, విశ్వవిఖ్యాత ఘనుడు బాలకృష్ణ గారు. అతను చాలా నాకు ఆరాధ్య దైవం. అతడే ఇన్స్పిరేషన్. అన్ని రంగాల్లో అతని యొక్క మోటివేషన్తోనే ఈరోజు అంతే టెంపోతోని ముందుకు సాగిపోతున్నాం. ఈ అవకాశాన్ని ఇచ్చినటువంటి మా ఇన్స్టిట్యూషన్ పెద్దలకు నమస్కారం. మరొకసారి అందరికీ ఉపాధ్యాయ దినోత్సవ శుభాకాంక్షలు. జై హింద్. ఓకే. గురువులందరికీ గురు పూజోత్సవ శుభాకాంక్షలు. నా తోటి ఉపాధ్యాయులకి, అట్లాగే నన్ను ఇంతగా తీర్చిదిద్దినటువంటి మా ఉపాధ్యాయులకి నేను పాదాభివందనం చేస్తున్నాను. నేను ఖమ్మం జిల్లా ప్రజెంట్ భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని పినపాక పట్టినగర్ అనేటువంటి ఒక చిన్న ఊరు, పల్లెటూరు. అందులో చదివాను 10th క్లాస్ వరకు. అక్కడ ప్రైమరీ స్కూల్లో నాకు జయప్రద టీచర్ అని ఒక స్ఫూర్తి నింపినట్టు టీచరు. ఎంత అంటే ఒక ఇంటి దగ్గర నుంచి అమ్మను వదిలేస్తున్నా అనేటటువంటి బాధ ఏ రోజు ఉండేది కాదు ఆ టీచర్ని చూస్తుంటే. ఇప్పటికీ కూడా ఎక్కడో ఉండుంటారు, పాల్వంచలోనే సెటిల్ అయ్యారని తెలిసింది. మేడం ఎక్కడున్నా కూడా బాగుండాలని కోరుకుంటున్నాను. అట్లాగే ఇంటర్మీడియట్కి వచ్చేసరికి నీరజ మేడం అని తెలుగు లెక్చరర్, ఆ మేడం కూడా చాలా స్ఫూర్తినిచ్చారు. వీళ్ళిద్దరిలో నేను చూసినటువంటి కామన్ పాయింట్ ఏంటిదంటే ఎక్కడ కూడా ఎంత ఓర్పుతో ఉంటారు, కోపానికి కానీ అసహనానికి కానీ గురవ్వటం అనేది ఉండదు. పిల్లలు ఎన్నిసార్లు అడిగినా సరే మళ్ళీ ఓపికగా చెప్పడానికి చాలా ప్రయత్నిస్తూ ఉంటారు. కాబట్టి వాళ్ళని ఇన్స్పిరేషన్గా తీసుకొని నేను టీచర్గా రావడం జరిగింది. అలాగే మీ జీవితంలో కూడా మీకు ఇన్స్పిరేషన్గా ఎవరో ఒకళ్ళు ఉంటారు. అది టీచర్లు కావచ్చు, సార్లు కావచ్చు, లేదా ఇంకెవరన్నా సమాజంలో ఉన్నటువంటి గొప్ప వ్యక్తులు కూడా కావచ్చు. అట్లాంటి వాళ్ళని మీ లైఫ్లో మీరు ఒక ఇన్స్పిరేషన్, ఒక స్ఫూర్తిగా తీసుకొని ముందుకెళ్ళాలని నేను కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. ఈరోజు టీచర్స్ డే సందర్భంగా ముందుగా మా తోటి ఉపాధ్యాయులకు హ్యాపీ టీచర్స్ డే. నన్ను ఇన్స్పైర్ చేసిన టీచర్స్ ఎవరని ఒక క్వశ్చన్. అట్లనే స్టూడెంట్స్కి నా తరఫున ఒక మెసేజ్ ఇవ్వమన్నారు సార్, మా చంటిబాబు సార్. నన్ను ఇన్స్పైర్ చేసిన టీచర్ అంటే చిన్నప్పటి నుంచి నేను మా ఫాదర్ టీచర్ కనుక ఆ టీచర్ల మధ్యలో పెరిగాను. స్కూల్ వెళ్ళడం, డాడీతో పాటు అందరినీ కలవడం, టీచర్స్ అందరు మా ఇంటికి రావడం, కల్చరల్ ప్రోగ్రామ్స్లలో అన్ని వాళ్ళ స్కూల్లో అటు మా స్కూల్లో పార్టిసిపేట్ చేయడం, ఇలా చిన్నప్పటి నుంచి నేను స్కూల్ వాతావరణంలో పెరిగాను. సో టీచింగ్, పిల్లలతో ఉండడం,
టీచింగ్ చేయడం అంటే నాకు చాలా ఇష్టం. అదే నా ప్రొఫెషన్గా ఎంచుకున్నాను. ఏ ప్రొఫెషన్ వెళ్దామనుకున్నా ఇంకో థాట్ లేకుండా ఫస్ట్ టీచింగ్ ప్రొఫెషన్నే నేను చూస్ చేసుకునేదాన్ని. దానిలోనే ఉన్నందుకు నేను చాలా సంతోషిస్తున్నాను. సో టీచింగ్ ఫీల్డ్ ఎన్నుకోవడం జరిగింది. ఆ టీచింగ్ ఫీల్డ్ అంటే నాకు చాలా ఇష్టమని ఇందాకే చెప్పాను. మీరు కూడా మీ లైఫ్లో ఏం అవ్వాలనుకుంటున్నారో దాన్ని చిన్నప్పటి నుంచే మీ యాక్టివిటీస్ ద్వారా మీకు తెలిసిపోతుంది. అట్లా తెలియకపోయినా కానీ ఇప్పటి నుంచైనా ఒక ప్యాషన్ డెవలప్ చేసుకొని దానికి అనుగుణంగా మీకు ఏదైతే చాలా ఇంట్రెస్ట్ ఉందో ఆ ప్రొఫెషన్ ఎన్నుకొని దానిలో సక్సెస్ అవ్వాలని నేను కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. గుడ్ మార్నింగ్ ఆల్ ఆఫ్ యూ. ఫస్ట్ ఆఫ్ ఆల్ హ్యాపీ టీచర్స్ డే. ఈ సందర్భంగా నేను కొన్ని విషయాలు మీకు తెలుసుకున్నాను. నేను ఒక టీచర్ని. నేను టీచింగ్ ప్రొఫెషన్ ఎందుకు సెలెక్ట్ చేసుకున్నాను అంటే మా ఫ్యామిలీలో చాలామంది టీచర్స్ ఉన్నారు. వాళ్ళని చూసి ఇన్స్పైర్ అయ్యి టీచర్ అవ్వాలనుకున్నాను. అంతేకాకుండా మా స్కూల్ డేస్ నుండి నేను టీచర్ అవ్వాలనుకున్నాను. ఎందుకంటే నాకు సైన్స్ సబ్జెక్ట్ అంటే చాలా ఇష్టం. మా సైన్స్ టీచర్ యొక్క టీచింగ్ విధానాన్ని బట్టి కూడా టీచర్ అవ్వాలనుకున్నాను. సో ఎందుకంటే ఒక టీచర్ మాత్రమే ఒక స్టూడెంట్కి ఎంతవరకు నాలెడ్జ్ని ఇవ్వాలో అంతవరకు ఇవ్వగలరు. దాన్ని యూటిలైజ్ చేసుకొని స్టూడెంట్ కూడా తను అనుకున్న పొజిషన్ని రీచ్ అవ్వగలడు ఫ్యూచర్లో. సో కాబట్టి మనం ఏదైతే సాధించాలనుకుని సాధించలేమో ఆ విషయాలను మనం స్టూడెంట్స్లో చూసుకోవచ్చు. ఆ విధంగానైనా మనం సాటిస్ఫాక్షన్ పొందగలుగుతాము. ఇంకా సొసైటీలో టీచర్కి ఉన్న రెస్పెక్ట్ ఎవరికి ఉండదు అని నా నమ్మకం. ఎందుకంటే ఒక టీచర్ బయటకు వెళ్ళినప్పుడు స్టూడెంట్స్ ఇచ్చే రెస్పెక్ట్ అయినా ఆ స్టూడెంట్స్ పేరెంట్స్ ఇచ్చే రెస్పెక్ట్ అయినా మామూలు చాలా గొప్పది. కాబట్టి మనం ఎవ్రీ ఇయర్ స్టూడెంట్స్ని ప్రొడ్యూస్ చేస్తూనే ఉంటాం. కాబట్టి మనకు సొసైటీలో రెస్పెక్ట్ అనేది పెరుగుతూనే ఉంటుంది కాబట్టి తగ్గదు. కాబట్టి టీచింగ్ ప్రొఫెషన్ ఈజ్ ద బెస్ట్ ప్రొఫెషన్. సో ఈ సందర్భంగా నేను స్టూడెంట్స్కి చెప్పదలుచుకునేది ఏంటంటే అన్ని ప్రొఫెషన్స్ కంటే టీచింగ్ ప్రొఫెషన్ అనేది చాలా రెస్పెక్టబుల్ పొజిషన్. కాబట్టి మనం సాధించలేనిది కూడా స్టూడెంట్స్లో సాధించి తీసుకురావచ్చు. ఆ రకంగానైనా మనం సాటిస్ఫాక్షన్ పొందగలుగుతాము. కాబట్టి better to choose teaching profession. So all the best my dear students. Thank you once again. Happy Teachers Day. How are you my dear students? I hope all are fine. మీరందరూ బాగున్నారు అనుకుంటున్నా. ఈ కరోనా టైంలో ఈ విధంగా మీ దగ్గరికి వస్తున్నందుకు చాలా బాధగా ఉంది. చూడండి, మీరు లేక స్కూల్ మొత్తము ఎలా ఇబ్బందిగా బోసిపోయి ఉన్నదో. మీరే మాకు బేస్, మేమున్నది మీకోసమే. సో మేబీ అందరికీ అర్థమై ఉంటుంది మేము ముందుకు రావడానికి రీజన్ ఏంటి అనేది. ఆల్రెడీ ప్రీవియస్ వీడియోస్లో వీడియో స్టార్టింగ్లో టీచర్స్ అందరూ మాట్లాడారు. చివరిగా నేను మాట్లాడుతున్నాను, మీ ముందుకు వస్తున్నాను. సో మై నేమ్ ఈజ్, మీకు తెలుసు అందరికీ, వి చంటిబాబు, పీజీటీ మ్యాథ్స్, వర్కింగ్ ఇన్ తమ్మన్పేట మోడల్ స్కూల్, ఇదే స్కూల్లో. సో ఈరోజు టీచర్స్ డే, ఉపాధ్యాయుల దినోత్సవం. ఆ సందర్భాన్ని బేస్ చేసుకుని మీ దగ్గర రావడం జరుగుతూ ఉంది. మేమున్నది మీకోసం. సో మీరుంటేనే మాకు ఐడెంటిటీ, మా కష్టం ఏంటి, మేము ఎందుకు, మాకు టీచర్స్గా ఐడెంటిటీ అనేది మీ ద్వారానే వస్తూ ఉంటుంది. సో మీరు లేని ఈ స్కూలు, మీరు లేని మా లైఫ్లో యాజ్ ఎ టీచర్స్గా మేము 1 వీక్ నుంచి వస్తున్నాం, కానీ ఒక టీచర్స్గా మనస్ఫూర్తిగా ఫీల్ అవ్వలేకపోతున్నాం. మీరు ఎప్పుడు వస్తారా, ఎప్పుడు హెల్దీగా వస్తారా అని ఆశతో ఎదురు చూస్తూ ఉన్నాం. సో ఎనీవే అందరూ హ్యాపీగా రావాలని, మళ్ళీ యాజ్ యూజువల్గా క్లాస్ జరగాలని చెప్పేసి సో నేను కోరుకుంటున్నాను. ఎనివే మొదటిగా ఎక్కడున్నా కానీ మా టీచర్స్ అందరికీ సో హ్యాపీ టీచర్స్ డే మై డియర్ కొలీగ్స్. అండ్ ఆల్సో నాకు విద్యను నేర్పినటువంటి, ఇంతటి వారిని చేసి మీ ముందుకి ఒక టీచర్గా, మ్యాథ్స్ టీచర్గా మీ ముందుకి తీసుకొచ్చినటువంటి నా గురువులందరికీ, లోయర్ క్లాస్ నుంచి పీజీ వరకు నాకు చదువు నేర్పినటువంటి గురువులందరికీ ఈ వీడియో తరపున పాదాభివందనాలు తెలియజేస్తున్నాను. మీరు ఎక్కడున్నా కానీ సంతోషంగా మీ జీవితం మొత్తం హ్యాపీగా గడవాలని చెప్పేసి నీ ప్రియ స్టూడెంట్ చంటిబాబు దేవుని కోరుకుంటున్నారు. మీరందరూ హ్యాపీగా ఉండాలి, రైట్. సో టీచర్స్ డే మీరు లేకపోయినా, మీరు ఎంతగానో మీరు మా కోసము మీరు
లాస్ట్ ఇయర్ మా కోసం ఎంతగానో కష్టపడ్డారు, మా కోసం ఎంతగానో మీరు టీచర్ డే సెలబ్రేషన్ చేశారు. అవన్నీ స్వీట్ మెమరీస్గా ఈరోజు మొత్తం రివైవ్ చేసుకోవడం జరిగింది. సో ఎనీవే, నా లైఫ్లో కూడా కొన్ని సందర్భాలను మీ దగ్గర తీసుకురావాలని ఆశతో, మీరు ఇక్కడ లేకపోయినా మేము ముందుకు తీసుకురావాలని ఆశతో మేము మార్నింగ్ నుంచి టీచర్స్ అందరం కష్టపడి వీడియో చేస్తున్నాం. మీరే మాకు దేవుళ్ళు. సో కాబట్టి మీకోసం మీరు ఎక్కడున్నా మీ దగ్గర రావాలని మా ఆశ. రైట్, టీచర్స్ డే సెలబ్రేషన్ మనం జరుపుకోకపోయినా కనీసం అట్లీస్ట్ మీ ముందుకి, మాకు పాసిబిలిటీ కాకపోయినా అట్లీస్ట్ మేము ముందుకి రావాలని ఆశతోనే ఈ విధంగా వీడియో చేయడం జరుగుతూ ఉంది. సో నాకు చదువు నేర్పినటువంటి టీచర్స్ని ఒకసారి గుర్తు చేసుకుంటున్నా. నేను ఇంతవాని ముందుకు రావడానికి కారణము గురువులు, రెండోది నా తల్లిదండ్రులు. సో వీళ్ళు నన్ను ఇంతవాని తీసుకొస్తే నన్ను సొసైటీలో నిలబెట్టింది మీరు. సో టీచర్స్, నా గురువులు, నా తల్లిదండ్రులు, మీరు, ఇదే నా లైఫ్. సో మీరు ఈ ముగ్గురు నా లైఫ్ని ఎంతో జీవితం అనేది ముందుకు తీసుకెళ్తూ ఉంది. సో నాకు చదువు నేర్పినటువంటి గురువుల్ని ఒక్కసారి నేను ఈ సందర్భంగా గుర్తు చేసుకుంటున్నాను. సో ప్రైమరీ స్కూల్లో 7th క్లాస్కి ఉన్నటువంటి సునీత మేడం నా జీవితాన్ని ఎంతో మార్చారు. అక్కడే నా జీవితం అనేది స్టార్ట్ అయిపోయింది. నాకు మ్యాథ్స్ని ఇలా చంటిబాబు సార్ మ్యాథ్స్ టీచర్గా మీ ముందు కనబడుతున్నారంటే అక్కడ బేసిక్ పడింది నాకు. కాబట్టి సునీత మేడం గారు మ్యాక్సిమం రిటైర్డ్ అయి ఉండొచ్చు. ఆ మేడం జీవితం మొత్తము ఆరోగ్యాలతో హ్యాపీగా ఉండాలని కోరుకుంటున్నాను. సో అదేవిధంగా అక్కడ బేస్ పడినటువంటి నాకు హై స్కూల్కి వచ్చినప్పుడు నాగేశ్వరరావు సార్ గారు, ఇప్పుడు మా ఖమ్మం జిల్లా ముదిగొండ మండలంకి ఎంఈఓగా ఉన్నటువంటి నాగేశ్వరరావు సార్ గారు నా గురుదేవులు. సో అతనే, ఆ సారు 10th క్లాస్ వరకు నన్ను స్ట్రాంగ్ చేసి మ్యాథ్స్లో నన్ను ఇంత పని చేసేసి ముందుకు తీసుకురావడం జరుగుతూ ఉంటుంది. కాబట్టి ఆ సారు జీవితం ఇంకా ప్రజెంట్గా ఎంఈగా చేస్తున్నారు. సార్ జీవితము ప్రశాంతంగా సాగిపోవాలని, సారు హ్యాపీగా ఉండాలని సార్కి పాదాభినందనాలు తెలియజేస్తున్నాను. సో అదేవిధంగా అక్కడ ఇంటర్మీడియట్కి పోయినప్పుడు నాకు జగన్మోహన్ రెడ్డి సారు, అదేవిధంగా లక్ష్మీనారాయణ సారు, జగన్మోహన్ రెడ్డి సార్ మ్యాథ్స్, మేబీ కరీంనగర్లో శ్రీచైతన్యలో పనిచేస్తున్నారు. అదేవిధంగా లక్ష్మీనారాయణ సార్ ఖమ్మం కెమిస్ట్రీ, సో జగన్మోహన్ రెడ్డి సార్ మ్యాథ్స్. వీళ్ళు కూడా నా జీవితాన్ని ఎంతగానో నా జీవితాన్ని మార్చేశారు. సో వాళ్ళకు కూడా పాదాభివందనాలు తెలియజేస్తున్నాను. వాళ్ళు ఎక్కడున్నా కానీ సంతోషంగా ఉండాలని కోరుకుంటున్నాను. అదేవిధంగా డిగ్రీకి వచ్చినప్పుడు రమణ సార్ ఫిజిక్స్, ఇప్పుడు మోటివేషన్ క్లాసులు మీ ముందుకు ఏదైనా నేను తీసుకొస్తానంటే వీళ్ళంతా నాకు సబ్జెక్ట్ నేర్పిన వాళ్ళు అయితే మీ ముందుకి క్లాస్ రూమ్లో మోటివేషన్ ఇస్తున్నానంటే దానికి ముఖ్య నన్ను చేంజ్ చేసి లైఫ్ని సబ్జెక్టే కాదు, సో మన ఎంతో ఒక సబ్జెక్ట్ ఇవ్వటమే కాదు, స్టూడెంట్ని ఒక ట్రాక్లోకి తీసుకెళ్లాలని మోటివేషన్తోనే క్లాసులు నడిపించినటువంటి ఆదర్శంగా నాకు ఉన్నటువంటి డిఆర్ఎస్ డిగ్రీ కాలేజ్ డైరెక్టర్, ఇప్పుడు సారు కూడా డిగ్రీ కాలేజీలో గవర్నమెంట్ కాలేజీ లెక్చరర్గా ఉన్నారు. సో రమణ సార్ ఫిజిక్స్ సార్, అదేవిధంగా అక్కడ ఉన్నటువంటి నాకు చదువు నేర్పినటువంటి మ్యాథ్స్ సార్ నాగేశ్వరరావు సార్కి, అదేవిధంగా పీజీలో చదువు నేర్పినటువంటి వీళ్ళందరూ కూడా సో ఈ వీడియో తరపున ప్రత్యేకమైనటువంటి వందనాలు తెలియజేస్తున్నాను. వీళ్ళు లేకపోతే నా జీవితమే లేదు. సో కాబట్టి ప్రతి టీచర్స్ డే సెలబ్రేషన్ నేను వీళ్ళని గుర్తు చేసుకుంటూ ఉంటాను. సో మళ్ళొకసారి మీకు గుర్తు చేస్తున్నాను. ఎందుకు గుర్తు చేస్తున్నాను నేను మాట్లాడతాను. సో వీళ్ళందరూ నా జీవితాన్ని ఇచ్చినటువంటి నాకు స్టడీని నాకు ముందుకు తీసుకెళ్ళినటువంటి నా గురుదేవులు. సో వీళ్ళందరికీ పాదాభివందనాలు తెలియజేస్తున్నాను. వాళ్ళందరూ హ్యాపీగా ఉండాలని కోరుకుంటున్నాను. అదేవిధంగా సో వీళ్ళు నాకు స్టడీని ఇచ్చేస్తే సో నాకు జన్మనిచ్చినటువంటి నా తల్లిదండ్రులు, సో వాళ్ళు, నా తండ్రి లేరు, సో స్వర్గస్థులు ఉన్నారు. అతను నేను 10th ఉన్నప్పుడు అతనికి ఆ ఫీల్డ్ అగ్రికల్చర్ చేస్తూ ఉంటారు. సో మాకు 4 మెంబర్స్ సిస్టర్స్ ఉన్నాం, 3 మెంబర్స్ మేము బ్రదర్స్ ఉండేమో. 3 మెంబర్స్ 4 మెంబర్స్ సిస్టర్లో 3 మెంబర్స్కి మ్యారేజ్ అయిపోయింది. అందులో ఒక సిస్టరు అండ్ 3 బ్రదర్స్ ఉండేవాళ్ళం మేము చదువుకునేటప్పుడు. సో ఆ టైంలో మేమందరం చదువుకుంటున్నాం. మా నాన్నకి కాళ్ళు అగ్రికల్చర్ వ్యవసాయం చేస్తున్నప్పుడు అక్కడ ఇంట్లో ఇల్లు బిల్డింగ్ కట్టేటప్పుడు గోడ కూలి మన కాళ్ళు ఎరగడం జరిగింది. సో కాబట్టి అతను వ్యవసాయం చేసి మేమందరం చదువుకుంటున్నాం. వ్యవసాయం చేసి ఇంటి యజమాని దెబ్బతిన్నప్పుడు ఎకనామికల్గా మేమందరం చదువుకోవడానికి ఇబ్బంది అవుతూ ఉంటుంది. మా నాన్న లెగ్ ప్యాచర్ అయ్యి హాస్పిటల్ ఉన్నప్పుడు మా మదరు అది మరి ఏంటి నాన్నకి ఎట్ అయింది, మరి మీరు చదువు అంటే కష్టమైంది అన్నప్పుడు మరి ఏంటి బంద్ చేస్తామేమో అన్నప్పుడు మా అమ్మ సరే నేను బంద్ చేయడం కాదు కానీ నాన్న అడుగుదాం, నాన్న ఏదంటే అది అన్నప్పుడు దగ్గర పోయినప్పుడు ఇట్లా బిడ్డ దగ్గర పోయినప్పుడు నన్ను తీసుకుని అగ్గు చేసుకుని ఏడిచి నా జీవితము కాళ్ళు ప్యాచర్ అయినా కానీ సో మీరు చదువు ఆగొద్దు, మీరు చదవండి అని చెప్పేసి సో ఆ రోజు ఎంకరేజ్ చేసి సో ప్రతి క్షణము మాకు చదువు కంప్లీట్ అయ్యే వరకు మా వెనక ఉన్నటువంటి
మా జీవితాన్ని ఇచ్చినటువంటి కన్న తల్లిదండ్రులకు సో వాళ్ళకి ప్రత్యేకంగా ఎంత కృతజ్ఞతలు ఎంత పాదాభివందనాలు చేసినా కానీ తక్కువే. వాళ్ళిద్దరు కూడా వాళ్ళ జీవితం మొత్తం మా నాన్న లేరు, అక్కడ స్వర్గస్థులై ఉన్నారు, అక్కడ ఉన్నారని హ్యాపీగా ఉండాలని కోరుకుంటాం. సో మా అమ్మ జీవితం కూడా వాళ్ళు హ్యాపీగా ఉండాలని కోరుకుంటున్నాం. సో అలానే మా తల్లిదండ్రులు, సో అదేవిధంగా మాకున్నటువంటి టీచర్స్ ఏ విధంగా అయితే మా జీవితంలో ఇంత ముందు తీసుకురావడానికి ఉపయోగపడ్డారో అలానే మీ జీవితంలో కూడా మీ తల్లిదండ్రులు, అదేవిధంగా మా గురువుల పొజిషన్లో మేము గురువులుగా ఉన్నాము. కాబట్టి సో మీ జీవితం ముందుకు పోవడానికి కూడా కారణము మీ తల్లిదండ్రులు, సో గురువులుగా మేము. సో కాబట్టి అటు తల్లిదండ్రులని ఇటు గురువులని మీరు గట్ట మెయింటైన్ చేసుకుంటూ మీరు లైఫ్ని గట్ట మీరు కరెక్ట్గా యూటిలైజ్ చేసుకోగలిగితే ముందుకు పోవడానికి అవకాశం ఉంటుంది. సో మై డియర్ స్టూడెంట్స్, మీరందరూ మంచి పొజిషన్ ఉన్నారు. మీరందరూ నాకు స్టూడెంట్స్గా ఉండడానికి, నాకు దొరకడము ఈ దమ్మన్పేట మోడల్ స్కూల్కి ఇక్కడ రావడానికి ఇంత మంచి స్టూడెంట్స్ని నాకు అవకాశం కల్పించినటువంటి ఆ దేవుడు కూడా ప్రత్యేకంగా నేను కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. సో కాబట్టి మా జీవితము సో మీకు ఆదర్శప్రాయంగా ఉండాలనే మా ఆలోచన. ఈ ఆదర్శ పాఠశాల మోడల్ స్కూల్లో మా జీవితం ఆదర్శప్రాయంగా మీకు ఉండాలని మా ఆలోచన. కాబట్టి మేము ఎవరైతే ఇన్స్పైర్ తీసుకొని తల్లిదండ్రులని ఇట్లే చేసుకుంటూ ఏ టీచర్ని అయితే ఇన్స్పైర్ చేసుకొని మేము ముందుకు వెళ్ళామో అలానే మీ జీవితము కూడా మీ తల్లిదండ్రులను ఇట్లే చేసుకుంటూ ఇక్కడ ఉన్నటువంటి ఎక్సలెంట్ టీచర్స్ ఉన్నారు మన దగ్గర. ప్రతి టీచర్ ఒక్కొక్క ఆదర్శము ఒక మోడల్ కలిగినట్టు ఉన్నారు. కాబట్టి ప్రతి టీచర్ని మీరు ఎవరో ఒక టీచర్ని మీ మోడల్గా పెట్టుకొని లైఫ్లో ఒక ఉన్నతమైన పొజిషన్లోకి వెళ్ళి మంచి పొజిషన్లో మీరు సెటిల్ అవుతారని మా ఆశ. సో మీరు లేకపోతే మాకు బాధ అనిపిస్తూ ఉంది. మా జీవితం మొత్తం మీకోసం టీచర్స్గా మేము వచ్చినాము. సో విద్యార్థి జీవితాలను బాగు చేయడానికే మేము వచ్చినాం ఈ ఫీల్డ్లోకి. మేము ఇంకేదో ఆలోచనతో కాదు. సో మీరు లేకపోతే మాకు ఏదో గందరగోళంగా ఉంది. సో మీరు ఎక్కడున్నా కానీ హ్యాపీగా ఉండాలి. సో మీరు త్వరగా రావాలి. సో మేము చెప్పే చదువులు, మేము వేసే జోకులు, మేము ఇచ్చే నాలెడ్జ్ని రిసీవ్ చేసుకొని, మేము ఇచ్చే మాటలను మీరు రిసీవ్ చేసుకొని సో లైఫ్లో ఉన్నతమైన పొజిషన్లోకి వెళ్ళి ఈ ఆదర్శ పాఠశాలని మీరు మీ మండలంలో సో ఈ ఆదర్శపరలో చదివినటువంటి విద్యార్థులు ఒక మంచి పొజిషన్లో ఉన్నారని చెప్పేసి రేపు ఈ మండలానికి ఇళ్ళ చదివినటువంటి విద్యార్థులు ఒక ఆదర్శమైనటువంటి విద్యార్థులుగా ఒక ఉన్నతమైన పొజిషన్లోకి వెళ్తారని, మీరు మాదిరికరంగా ఉంటారని ఆశిస్తూ సో మీరు ఖచ్చితంగా సో మీ తల్లిదండ్రుల కళలని మా కళలని మీరు డ్రీమ్ చేస్తారని ఆశిస్తూ మీరు తొందరగా కోలుకొని అంటే తొందరగా ఈ కరోనా వైరస్ నుంచి బయటపడి మీరందరూ మా ముందుకు వస్తారని ఆశిస్తున్నాం. సో మీరు ఇంటికాడ ఉన్నా కానీ మిమ్మల్ని మిస్ అవుతున్నాం, మీరు మమ్మల్ని మిస్ అవ్వకూడదని చెప్పేసి మార్నింగ్ నుంచి మేము టీచర్స్ అందరం కష్టపడి ఈ వీడియో చేసినాం. సో కాబట్టి ఈ వీడియోని సహకరించినటువంటి సో ఎంత మీ మీద ఉన్నటువంటి ప్రేమతోని ముందుకు వచ్చినటువంటి ప్రతి టీచర్స్కి, మన పాఠశాల ప్రిన్సిపాల్కి రమేష్ సార్ గారికి, అదేవిధంగా మన ఉన్నటువంటి ఆల్ స్టాఫ్ టీచర్స్ అందరికీ, అదేవిధంగా ఇంట్లో హాలిడేస్లో ఉండి కూడా కరోనాతో బాధపడుతూ సో మనకి మీకోసం వీడియో చేసినటువంటి నరసింహ సార్ గారికి, అదేవిధంగా ఇంట్లో ఉన్నటువంటి ఇంకా సుమలత మేడం, మిగతా టీచర్స్ అందరికీ, అదేవిధంగా మీకోసం మంచి మోటివేషన్ మాటలు ఇచ్చినటువంటి ఆల్ టీచర్స్కి, అదేవిధంగా ఇక్కడ మీకోసం ఉత్తేజితమైనటువంటి సాంగ్ని ఇచ్చినటువంటి పవన్ మేడం గారికి, ప్రతి టీచర్స్కి అందరికీ నేను వందనాలు తెలియజేసుకుంటూ ఈ స్టాఫ్ మోడల్ స్కూల్ తరపున మీరందరూ క్షేమంగా ఉండాలని తెలియజేస్తూ సో మీ బ్లెస్సింగ్స్ కూడా మీ టీచర్స్ ప్రతి ఒక్కరు ఈ మార్నింగ్ నుంచి మెసేజ్ చేస్తున్నారు, మేము కూడా హ్యాపీగా ఫీల్ అవుతున్నాం. సో కాబట్టి మా జీవితం మీకోసం ఏమున్నది, మీరు తొందరగా రావాలని ఆశతో సో మేము కోరుకుంటున్నాం, మేము అందరం అనుకుంటున్నాం. సో తొందరగా కరోనా బయటకు పోయి మీరు స్కూల్కి వచ్చేసి మీ స్టడీలో లైఫ్లో మీరు మంచి పొజిషన్లోకి వెళ్ళాలని ఆశతోని చేస్తున్నాం. సో థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్. సో మీరందరూ ఎక్కడున్నా కానీ హ్యాపీగా ఉండాలి. సో తొందరగా మీరు రావాలి. సో రావాలని ఆశతోని సో మీ గంభీరపేట దమ్మన్పేట మోడల్ స్కూల్కి సంబంధించినటువంటి స్టాఫ్ తరఫున సో మీరందరికీ ప్రత్యేకమైనటువంటి ఆశీస్సులు ఆశీర్వాదాలు అందిస్తూ మీరు హ్యాపీగా ఉండాలని కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్.